పార్లమెంటు తొలి విడత సమావేశాలు నేటితో ముగియనున్నాయి. ఈ సమావేశాల్లో భాగంగా నేడు పార్లమెంటు ముందుకు కొత్త ఇన్కమ్ ట్యాక్స్ బిల్లు రానుంది. పాత ఐటీ బిల్ స్థానంలో దీన్ని ప్రవేశపెడుతున్నారు. మరోవైపు వక్ఫ్ సవరణ బిల్లుపై నివేదికను లోక్సభకు సమర్పించనుంది జేపీసీ. మధ్యాహ్నం 12 గంటలకు 2 భాగాలతో కూడిన నివేదికను సభ ముందుకు తేనుంది. ఇందులో 655 పేజీలతో కూడిన నివేదిక. తొలి భాగంలో వక్ఫ్ సవరణ బిల్లు, రెండో భాగంలో వ్యతిరేకిస్తూ విపక్ష సభ్యుల అభిప్రాయాల ప్రస్తావన ఉంటుంది. వక్ఫ్ బిల్లులోని 14 నిబంధనల్లో 25 మార్పులు చేసింది జేపీసీ. ఇప్పటి వరకు వక్ఫ్ ఆస్తులను పరిశీలించి నిర్ధారించే అధికారం కలెక్టర్లకుండగా ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వం నియామకం చేసే సీనియర్ అధికారికి మాత్రమే వక్ఫ్ ఆస్తులను పరిశీలించి నిర్ధారించే అధికారం ఇవ్వాలని జేపీసీ సిఫారసు చేయనుంది. రాష్ట్ర వక్ఫ్ బోర్డులో 2 ముస్లిమేతరులు సభ్యులుగా ఉండాలని ప్రతిపాదన వచ్చింది.